వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకుందామో చూద్దామండి. గిన్నె వేడెక్కింది. నెయ్యి తీసుకున్నానండి. నెయ్యి కానీ ఆయిల్ కానీ మన ఇష్టం అండి, ఏదైనా తీసుకోవచ్చు. నెయ్యి బాగా వేడెక్కింది. అందులోకి జాపత్రి, జాజికాయలు, అనాస పువ్వు, లవంగాయలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, షాదీగా తీసుకున్నానండి. బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకుంటున్నాను. మనం రైస్ కొలత తీసుకునేటప్పుడు ఏ గ్లాస్ అయితే తీసుకుంటామో వాటర్ ఆ గ్లాస్కి గ్లాసున్నర తీసుకోవాలండి. నేనైతే ఈ గ్లాస్కి 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నా. ఉల్లిపాయ కొంచెం ఎర్రగా వేయాలండి. అందులోకి టమాటాలు, పచ్చిమిరకాయలు వేసుకున్నాను. టమాటా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులోకి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా తీసుకున్నాను. రైస్ బాగా వాష్ చేసుకొని 1 అవర్ నానబెట్టుకున్నానండి నేను రైస్ని. బిర్యానీ చేసేటప్పుడు మెయిన్ మనం బాగా సాల్ట్ చూసుకోవాలండి. సాల్ట్ సముద్రపు నీరంతా ఉప్పుగా ఉండేటట్టు చూసుకోవాలి వాటరు. అప్పుడు రైస్ ఉడికేసరికి సరిపోతుందండి. టేస్ట్ చూస్తే సాల్ట్ సరిపోలేదండి నాకు, అందుకని మళ్ళీ కొంచెం తీసుకుంటున్నాను. మనం బిర్యానీ చేసేటప్పుడు సాల్ట్ సరిగ్గా సరిపోయిందో లేదో బాగా చూసుకొని చేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ వస్తుంది బిర్యానీ. సాల్ట్ బాగా కలిసేటట్టు చూసుకొని ఒకసారి మనం మొత్తం కలిపేసుకొని నేనైతే మూత పెట్టుకున్నానండి. రైస్ ఉడకకముందే ఒకసారి మొత్తం కలిసేటట్లు తిప్పుకోవాలి, ఎందుకంటే అన్నీ బాగా కలుస్తాయి. రైస్ వాటర్ వేడెక్కేదాకా 5 మినిట్స్ హైలో పెట్టానండి. సిమ్లో నాకు 20 మినిట్స్ పెట్టిందండి. బిర్యానీ బాగా ఉడికినట్టయితే రైస్ పైన ఇలాగ కొంచెం పైకి వేసినట్టు కనపడుతుంది. వేడి వేడి బిర్యానీ రెడీ అండి.